మీరు చావడమే కాకుండా అభంశుభం తెలియని వారిని ఎందుకురా చంపుతున్నారు మొదలరా. ఈరోజు ఢిల్లీలో 13 మంది అభంశుభం తెలియకుండా ఏమి తమకు సంబంధం లేకుండా నిస్సహాయంగా నడి రోడ్డు మీద 30 మందికి పైగా గాయాల పాలయ్యారంట. 13 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా ఇవన్నీ కూడా మానవ బాంబులు, ఉగ్రవాళ్ళ దాడిగా వారందరూ కూడా మనం దర్యాప్తు బృందాలు ప్రాథమిక నివేదిక వచ్చడం జరిగింది. ఎంత బాధాకరం అంటే ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి, దేశాన్ని నాశనం చేయడానికి, దేశంలో మతోన్మాదాన్ని పేల్చడానికి, దేశంలో మారణ హోమాలు సృష్టించడానికి మీరు మానవ బాంబులై ముక్కు పచ్చలారని అభంశుభం తెలియని అమాయకులు ఎందుకు బలికొంటున్నారు. ఆ రోజు పెహల్గాం దాడిలో మీ పైశాచిక ఆనందాలకి మిమ్మల్ని మీ శత్రు దేశాన్ని అతలాతలం చేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రాకుండా రాజధాని నడి రోడ్డు మీద ఎంతమంది అమాయకులు పొట్టన పెట్టుకున్న మీ దుశ్చర్యల్ని ఎంత అంటే ఎన్ని చెప్పినా తక్కువ అనుకోవాలండి. చూడండి, ఈరోజు ఇలాంటి 13 మంది నిస్సహాయులు సుమారు 6:52 వాళ్ళందరూ కూడా ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న టైంలో ఇలాంటి మారణ హోమం జరగడం, పేలుడు దాటికంట మృతదేహాలు చిన్న భిన్నమయ్యాయంట. 30 మంది పైచిలకు వాళ్ళందరికీ కూడా చాలా గాయాలయ్యాయంట. వాళ్ళు చాలా మంది పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందంట. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోని, అన్ని రాజధానుల్లో, అన్ని ప్రాంతాల్లోని కూడా హై అలర్ట్, రెడ్ అలర్ట్ చేయడం జరిగింది. దయచేసి పిల్లలు ఎవరైనా కూడా క్షేమంగా వెళ్ళడానికి కానీ బయటకి ఎక్కడికైనా ఎక్కువగా ఈరోజు కార్తీక సోమవారం చాలా మంది దేవాలయాలకు కానీ వీటికి వాటికి కానీ ఎక్కువ వెళ్ళకండి. ఎందుకంటే మానవ దేశంలో మారణ హోమాలు సృష్టించడానికి, మానవుల్ని భయభ్రాంతులు చేయడానికి వాళ్ళు మారణ హోమాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో తెలియదు. కాబట్టి దయచేసి పరమ పుణ్యక్షేత్రాల్లో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంతాల్లో కూడా వీళ్ళు మారణ హోమాలు సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. దయచేసి ఎక్కువగా రద్దీ ప్రాంతాలకు కానీ ఎక్కడికి కానీ వెళ్ళకొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలి. చిల్డ్రన్స్ డే మరికొద్ది రోజుల్లో జరుపుతారు. కాబట్టి దయచేసి ఆ చిల్డ్రన్స్ డే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలని అందరూ దయచేసి నా వినపం ఏంటంటే అవి క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నారంటే ఎక్కడెక్కడ ఏవేవి మారణ హోమాలు మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా రీసెంట్గా మనకి విజయనగరంలో కూడా దొరికింది. వాళ్ళు ఒక టీం దొరికారు. కాబట్టి వారు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏంటేంటి చేయాలని ప్లాన్ చేశారో అసలు చిన్న భిన్నం అయిపోయింట ఆ ప్రాంతాలు. దేశంలో ఎమర్జెన్సీ ఉంది. దయచేసి కూడా ఎవరు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఎక్కువగా పిల్లల్ని స్కూల్స్ కాటికి పంపించడానికి ఎక్కువగా ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ మారణ హోమంలో ఎక్కడెక్కడ ఏంటేంటి చేస్తారని తెలుసు. దేశ రాజధానిని టార్గెట్గా చేశారంటే ఇంకా ఎలాంటి అరాచకాలు చేస్తారా, ఎలాంటి చేస్తారో చెప్తుంటేనే అంటే నెమ్మదిగా కారు వెళ్తూ కారు పేలిందంటే ఆ పాలు చాలా పేలిన పదార్థాలు పేలిపోయి చుట్టుపక్కల ఉన్నా కూడా విధ్వంసం